ఇక వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ అయ్యారు. సాయంత్రం రాజ్భవన్కు వెళ్లిన వైఎస్ జగన్ గవర్నర్తో సమావేశమయ్యారు. గత 45 రోజులుగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అరాచక పాలన చేస్తుందని గవర్నర్కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి అరాచక పాలన కొనసాగుతుందని ఫిర్యాదు చేశారు. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ కూటమి దాడులకు పాల్పడుతూ విధ్వంస పాలన చేస్తుందని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. వెనక దాంట్లో ఉన్నాడా ఇది కాదు సఫారీ కాన్వాయ్ తగ్గించండి. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గవర్నర్ అబ్దుల్ నజీర్తో భేటీ అయ్యారు. సాయంత్రం రాజ్భవన్కు వెళ్లిన వైఎస్ జగన్ గవర్నర్తో సమావేశమయ్యారు. గత 45 రోజులుగా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అరాచక పాలన చేస్తుందని గవర్నర్కు ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి అరాచక పాలన కొనసాగుతుందని ఫిర్యాదు చేశారు. వైసీపీ కార్యకర్తలపై టీడీపీ కూటమి దాడులకు పాల్పడుతూ విధ్వంస పాలన చేస్తోందని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లినట్టు సమాచారం. ఇక ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత వారం రోజులుగా కూడా జరుగుతున్న ఆ విధ్వంస కాండకు సంబంధించి కూడా ఆ గవర్నర్ అబ్దుల్ నజీర్ కి మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఫిర్యాదు చేశారు. సుమారు 5 గంటల సమయంలో రాజ్భవన్ కు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గవర్నర్ కి ఫిర్యాదు చేయడంతో సంచలనంగా మారింది. అయితే ఈ నేపథ్యంలోనే గత 4 రోజుల క్రితం కూడా ఆ పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో ఒక వ్యక్తిని టీడీపీ వ్యక్తి దారుణ హత్యకు చేశాడన్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి వినుకొండ పట్టణానికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి ధైర్యం చెప్పి నేను అండగా ఉంటానని కూడా ఆ పెద్ద ఎత్తున సంచలనమైన నేపథ్యం కూడా ఏదైతే ప్రధానంగా చూసుకుంటే రషీద్ కుటుంబానికి సంబంధించి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ అండగా ఉంటదని ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలను టీడీపీ నాయకులు టార్గెట్ చేసి చంపుతున్నారని కూడా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు, ఖండించారు. దీని మీద ఆ ఢిల్లీలో వెళ్లి జంతర్ మంతర్ వద్ద కూడా ధర్నా చేసి అలాగే ఆ రాష్ట్రపతి పరిపాలన కూడా విధించాలని రాష్ట్రపతిని కోరే అవకాశాలు కూడా కనపడుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని గవర్నర్ ని కలిసి ఆ రాజ్భవన్ కి వెళ్లి ఫిర్యాదు చేయడం పట్ల కూడా రాష్ట్రంలో టీడీపీ పాలన వచ్చిన 45 రోజులుగా కూడా పెద్ద ఎత్తున ఆ టీడీపీ అల్లరి మూకలు గాని టీడీపీ నాయకులు గాని మొత్తంగా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని ప్రధానంగా టార్గెట్ చేసి చంపుతున్నారని ఇప్పటిదాకా దాదాపు 35 మంది వైఎస్ఆర్సీపీ నాయకులు మొత్తాన్ని కూడా చంపినట్టు గత 2 రోజుల క్రితం మీడియా సమావేశం పెట్టి ఆ జగన్మోహన్ రెడ్డి చెప్పిన నేపథ్యం.
అయితే ఆ ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు సాయంత్రం విజయవాడలోని రాజ్భవన్లోని ఆ గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిశారు. సుమారు 45 నిమిషాల పాటు గవర్నర్ తో ప్రత్యేక ఆ సమావేశం అయిన నేపథ్యంలో ఏపీలో ఎన్డీఏ కూటమి ఆ ప్రభుత్వ పాలన మొదలైనప్పటి నుంచి గత 45 రోజులుగా కూడా రాష్ట్రంలో హత్యలు దాడులు జరుగుతున్నాయని, విధ్వంసకాండ సృష్టిస్తున్నారని ఎన్డీఏ కూటమి ఆ గవర్నర్ కి జగన్ ఫిర్యాదు చేశారు. పలు సంఘటనలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఆ గవర్నర్ కి నేపథ్యంలో చూపించి దీని గురించి ప్రత్యేకంగా ఒక ఫైల్ తయారు చేసి ఫైల్ కూడా ఆ గవర్నర్ అబ్దుల్ నజీర్ కి ఆ జగన్మోహన్ రెడ్డి సమర్పించిన నేపథ్యం. అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు గవర్నర్ వద్ద. అలాగే ఇటీవల పల్నాడు జిల్లా వినుకొండలో జరిగిన రషీద్ అనే యువకుడు హత్య ఘటన గాని, ఆ పొంగనూరులో ఎంపీ మిథున్ రెడ్డిపై రాళ్లదాడి గాని, ఇతర సంఘటనలు కూడా ఆ జగన్ గవర్నర్ కు మొత్తంగా వివరించారు. అలాగే దీనికి సంబంధించి ప్రత్యేకంగా కూడా తాను తయారు చేసిన రికార్డును కూడా గవర్నర్ అబ్దుల్ నజీర్ కి చూపించిన పరిస్థితి. అయితే అంతేకాక ఆయా ఘటనలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా ఆ గవర్నర్ కి అందించడం కూడా కోసం మెరుపు. అయితే రాష్ట్రంలో ఆ దెబ్బతిన్న లా అండ్ ఆర్డర్ ని పునరుద్ధరించేందుకు గవర్నర్ చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్ ని జగన్మోహన్ రెడ్డి కోరారు. అయితే ఖచ్చితంగా రాష్ట్రంలో ఏదైతే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిందో, ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన కాడి నుంచి కూడా ఆ రాష్ట్రంలో పెద్ద ఎత్తున విధ్వంసకాండ జరుగుతుందని, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు గాని, వైఎస్ఆర్సీపీ లీడర్స్ గాని, ప్రజాప్రతినిధులు గాని పెద్ద ఎత్తున కూడా ఆ దాడులు చేసి వాళ్ళ ఆస్తులు దెబ్బలు తినేలాగా చేస్తున్నారని కూడా ఆ గవర్నర్ కి ఫిర్యాదు చేసిన నేపథ్యం అయితే జరుగుతా ఉంది శివ. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో ఈ అంశాన్ని అందరి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టే కనిపిస్తుంది కదా నాగేశ్వరరావు. ఏంటి, రాష్ట్రపతిని కూడా కలుస్తానని చెప్పి ఆయన చెప్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్రపతి అపాయింట్మెంట్ దొరికే అవకాశం ఉందా? రాష్ట్రపతితో పాటు అలాగే ప్రధానమంత్రిని కలుస్తానంటున్నారు. ఎన్డీఏ కూటమి మీద ఫిర్యాదు చేయడానికి ఎన్డీఏకి అధినేతగా ఉన్నటువంటి ప్రధానమంత్రి అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందనుకోవాలా? ఖచ్చితంగా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ఏదైతే రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలవక ముందే దేశ ప్రధాని నరేంద్ర మోడీని, అలాగే ఆ దేశంలో ప్రథమ పౌరుడైన రాష్ట్రపతిని ఇరువురిని కలవటానికి కూడా అపాయింట్మెంట్ కోసం ఆ జగన్మోహన్ రెడ్డి లెటర్ ప్యాడ్ మీద ఆ ప్రతిపక్ష నేతగా ఆయన ఇద్దరికి కూడా లెటర్ ప్యాడ్ మీద లెటర్ కోరిన వైను. అయితే ఖచ్చితంగా రాష్ట్రపతి ఆ అపాయింట్మెంట్ గాని, ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ గాని ఇద్దరుద్ది కావాలని కోరిన నేపథ్యంలో రాష్ట్రపతి అపాయింట్మెంట్ అయితే ఖచ్చితంగా దొరికే పరిస్థితి అయితే కనపడతా ఉంది. అలాగే ప్రధాని నరేంద్ర మోడీని కూడా అధికారంలో ఉన్నప్పుడు పలు సందర్భాలలో చంద్రబాబు కన్నా పలు సందర్భాలలో ప్రతి నెల 2 నెలలకు ఒకసారి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోడీని ఏదో ఒక సందర్భం మీద సమావేశాల్లో గాని, అలాగే ఆ దేవస్థాన ఆలయాల్లో దర్శించడానికి వచ్చినప్పుడు కానీ ఏదో ఒక సందర్భం మీద ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన నేపథ్యం. అయితే అధికారం దిగిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ప్రధాని అపాయింట్మెంట్ కోరిన పరిస్థితి అయితే ఉంది. ప్రధాని అపాయింట్ దొరుకుతుందా లేదనేది అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉత్కంఠ ఉంది. ముఖ్యంగా వైసీపీ నాయకులలో ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అపాయింట్మెంట్ ఇచ్చిన ప్రధాని ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే రాష్ట్రపతి మాత్రం ఖచ్చితంగా అపాయింట్మెంట్ ఇచ్చే అవకాశాలే కనపడతా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి శివ. ఓకే నాగేశ్వర్, థ్యాంక్ యూ.